అందరినీ కూడా వెదురుగా మార్చి సర్వకాల సర్వావస్థలందు తన సన్నిధిలో ఉంచుకునేటువంటి దివ్యమైనటువంటి గుణములు మనకు కలిగి పరమాత్మ చరణాలను చేరాలని కోరుకుంటూ జై గురు గోపాలకృష్ణ భగవానికి ఓ పక్షి మహారాజా. శివుడు చేస్తూ ఉన్నాడు. బృందావనంలో కాలం గడుస్తూ ఉంటే హేమంత ఋతువు ప్రవేశించింది. హేమంత ఋతువు అంటే మార్గశిర మాసం, చల్లని కాలం. డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందండి? మార్గశిర మాసం బాగా చలి వేస్తూ ఉంటుంది. అలాంటి మార్గశిర మాసం ప్రవేశించింది. ఎటు చూసినా మంచు దుప్పట్లు కప్పుకొని ఉన్నాయట. సూర్యోదయం కావాలి అంటే చలికాలంలో ఎంతో సమయం పడుతుంది. అలా చీకట్లన్నీ కమ్ముకునేటువంటి కాలం. ఆ కాలంలో గోపికలందరూ, ఆ యొక్క బృందావనంలో ఉండే గోపికలందరూ కాత్యాయని వ్రతం చేయాలని సంకల్పం చేశారు. వీళ్ళందరూ ఎందుకు కాత్యాయని వ్రతం చేస్తున్నారు? ఈ గోపిక తన మనసులో సంకల్పం, కృష్ణుడే నాకు భర్త కావాలి. ఇంకో గోపిక అదే సంకల్పం. ఈ గోపికకు తెలియదు, నువ్వు ఎందుకు కాత్యాయని వ్రతం చేస్తున్నావు, నీకెందుకు ఎక్కువ చేసుకుంటున్నాను అని ఒకరినొకరు కుంగమూతులు వేసుకొని ఎవరి మనసులో ఏ కోరిక ఉందో చెప్పకుండా కాత్యాయని వ్రతాలు చేస్తున్నారు. కానీ అందరి కోరిక కృష్ణుడే పతి కావాలని. అలా వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేస్తున్నారట. ఈ కాత్యాయని వ్రతం చేసేటప్పుడు సూర్యోదయాల పూర్వమే చల్లని చలిలో వాళ్ళందరూ నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో ఒక గోపిక ఇంకొక గోపిక ఇంటి ముందుకు వెళ్ళి నిద్రలేపుకుంటూ వాళ్ళందరూ కడవలు పట్టుకొని యమునా నదికి స్నానానికి వెళుతూ ఉన్నారు. స్నానానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా యమునా నది తీరంలో కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని సూర్యోదయ పూర్వమే చక్కగా అమ్మవారిని అర్చిస్తూ ఉన్నారు. ఇలా రోజు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పరమాత్మ ఆలోచించాడు, వీళ్ళు చేస్తున్నటువంటి కాత్యాయని వ్రత ఫలితం ఇవ్వాలనుకున్నాడు. వ్రత ఫలితం ఇవ్వాలని అనుకున్నాడు పరమాత్మ. అనుకుని ఎప్పుడైతే ఈ గొల్లభామలందరూ కూడా ఉదయమే ఆ నది తీరానికి వెళ్ళి నగ్నముగా స్నానం చేస్తూ ఉన్నారు. ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా వాళ్ళు పూర్తి వ్యవస్థలై వాళ్ళ బట్టలన్నీ గట్టున పెట్టి స్నానం చేస్తూ ఉన్నారు. ఈ విషయం పరమాత్మ చూశాడు. చూసి వీళ్ళందరూ స్నానం చేస్తూ ఉంటే ఆ బట్టలన్నీ తీసుకొని మళ్ళీ పరమాత్మ వచ్చేటికి కూర్చున్నాడు. ఎక్కడికి వచ్చాను? గోపిక వస్త్రాపహరణ అన్న ఘట్టంలోకి వచ్చాను. పరమాత్మ వస్త్రాలన్నీ మూట కట్టుకొని